దేవుని మహాకృప చొప్పున పరమ తండ్రి మరొకసారి మనం ఆయన ఆరాధించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అందించాడు. పోయిన వారం పాఠాన్ని చక్కగా సహోదరులు మనకు జ్ఞాపకం చేశారు. ఈరోజు మరొక చిన్న అంశాన్ని కొద్ది నిమిషాలు మనం నేర్చుకుంటాం. దైవికమైన విషయాలను క్రైస్తవులు వాయిదా వేయకూడదు అనే అంశం గురించి కొంచెం నిమిషాలు ఆలోచించాం. దైవికమైన విషయాలను క్రైస్తవులైన వాళ్ళు వాయిదా వేయకూడదు. అది భౌతికమైనదైనా సరే, ఆత్మ సంబంధమైనదైనా సరే, దేవుని పిల్లలైన వారు క్రైస్తవులు ఏం చేయకూడదంటే వాటిని వాయిదా వేయకూడదు. వాయిదా వేయటం అంటే ఎవరికన్నా అలవాటు ఉంది ఇక్కడ? ఈరోజు ఇక్కడ కూర్చుంది మనకి భౌతికమైనవి కానీ ఆత్మ సంబంధమైన పనులు కానీ వాయిదా వేసే అలవాటు ఏమైనా ఉందా? రేపు చేద్దాంలే, తర్వాత చూద్దాంలే, ఈ ఒక్క వారం పోకపోతే ఏమైంది, వచ్చే వారం వెళ్దాంలే, ఈ ఒక్క నెల పోకపోతే ఏమైంది, క్లాస్కి వచ్చే నెలలో వెళ్దాంలే. వాయిదా వేయటం అనేది అతి చెడ్డ లక్షణం అన్నమాట. ఎదుగుదలకి అతి పెద్ద ఆటంకం అది. ఎదుగుదలకి, భౌతికమైన ఎదుగుదలకి, ఆత్మ సంబంధమైన ఎదుగుదలకి వాయిదా వేయటం అనేది ఎదుగుదలకి అతిపెద్ద ఆటంకం. నువ్వు భౌతికంగా ఎదగవు. నువ్వు ఎప్పుడైతే నీ పనిని నిర్లక్ష్యంతో వాయిదా వేస్తావో నువ్వు ఎదగలేవు, నువ్వు వృద్ధిలోనికి రాలేవు. నువ్వు వృద్ధి చెందాలంటే ఏ రోజు పని ఆ రోజు చేయాలి. ఏ రోజు పని ఆ రోజు చేయవలసిన అవసరం ఉంటుంది. అది భౌతికంగా అప్లై దా సూత్రం, ఆత్మ సంబంధంగా కూడా ఈరోజు మనం భౌతికమైన విషయాలు ఈరోజు మనం ఆలోచించట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలు వాయిదా వేయకూడదు అనే సంగతుల గురించి కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. కాబట్టి రేపు చేద్దాం అనేది ఒక మంచి ఆలోచన కాదు. ఎందుకంటే రేపు అనేది నీ స్వాధీనంలో లేదు. రేపు అనేది నీది కాదు. నీదైన రోజు ఏ రోజు? అది నీదైన రోజు ఏ రోజు? అది నేడు మాత్రమే నీది. రేపు నీది కాదు. నిన్న కూడా నీది కాదు. కేవలం నేడు మాత్రమే నీది. మరి రేపు అనేది ఎవరిది? మొట్టమొదటిగా రేపు అనేది దేవుని స్వాధీనం. రేపు అనేది ఎవరి స్వాధీనం? అది సాక్షాత్తు పరలోకపు దేవుని యొక్క స్వాధీనం. నీ స్వాధీనంలో రేపు లేదు. నీ స్వాధీనంలో లేని దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? ఇంతకీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనము నేటి గురించి ఆలోచన చేస్తున్నావా?
రేపటి గురించి కూడా ఆలోచన చేస్తున్నావా? నేటి గురించే మనం ఆలోచన చేస్తున్నావా? రేపటి గురించి కూడా ఆలోచన చేస్తున్నావా? అంటే ఎక్కువగా ఈరోజు మనము నేటి గురించి ఆలోచన చేయం. అంటే నేడు నేను బాగుండాలి, నేడు నేను సిద్ధపడి ఉండాలి, నేను రెడీగా ఉండాలి. నేటి గురించి ఆలోచించకుండా ఎక్కువగా మనం దేని గురించి ఆలోచిస్తామంటే భౌతికమైన భవిష్యత్తు గురించి మనము ఆలోచిస్తుంటాం. అసలు నీది కాని రోజు గురించి నువ్వు ఎలా ఆలోచించగలవు? ఏనా? అసలు రోజే నీది కాకపోతే, అది నీ స్వాధీనంలో లేకపోతే, నీ స్వాధీనం లేని విషయం గురించి నువ్వు ఆలోచించి, నువ్వు చింతించి ఏం చేయగలవు నువ్వు? కాబట్టి రేపు 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 కదా, ఎప్పుడు ఆలోచించినా సరే మనం దేని గురించి ఆలోచిస్తారా? రేపే. ఈరోజు అసలు ఆలోచించాం. పిల్లల గురించి కూడా మనం ఈరోజు ఆలోచించాం. ఎప్పుడు ఆలోచిస్తాం? రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలన్నా చెడ్డదేం కాదది. మరి నేడు అంటే ఒక నిజమైన క్రైస్తవుడు నేడేంటో ఆలోచిస్తాడు. నేడేంటో ఏ రోజుకి ఆ రోజు. ఒకవేళ దేవుడు రేపు నీకు ఇచ్చాడనుకో, అది రేపు నీకు నేడు. ఆ నేడే నువ్వు ఆలోచించాలన్నమాట. రేపు నీ స్వాధీనం లేదని మాట్లాడుతుంటాడు. ఒకసారి మీకు తెలిసిన మాటలే, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం చదువు ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. చదువు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవించునో నీకు తెలియదు. రేపటిని గురించి అతిశయపడకమని మాట్లాడుతున్నాం. అంటే మనం ఆందోళన చెందుతుంటాం. రేపటి గురించి ఆందోళన. నీది కాని రోజు గురించి నీకు దుఃఖమేలా అంటాడు ఒక ఆయన. నీది కాని రోజు గురించి నీకు దుఃఖమేలా, నీకు చింతేలా, నీకు ఆందోళనేలా? నేడు మాత్రమే నీది. నేడు మనం ఏం చేయాలో అది చేయాలి. నేడు ఏం చేయాలో అది చేయాలి. ఇప్పుడు నేడేదో చేయకుండా రేపేదో చేద్దామని ఒకవేళ నువ్వు పనిని వాయిదా వేసావనుకో, ఒకవేళ రేపు అనేది నీ జీవితంలో నా జీవితంలో దేవుడు లేకుండా చేసాడు అనుకో, మరి ఈరోజు చేయవలసిన పని ఏం చేయాలప్పుడు? సహోదరులారా, నేను చెప్తున్నా మీకు అర్థమవుతుంది అనుకుంటాను. మీకు తెలిసిన విషయాలే. రేపు చేద్దామని రేపటి గురించి ఆలోచిస్తుంటా. ఒకవేళ రేపు అనేది దేవుడు మన జీవితంలో ఇవ్వకపోతే, కాబట్టి రేపేమి సంభవించునో ఎవరికి ఏమీ తెలియదు. అందుకే యాకోబు అన్న మాట కూడా మీకు గుర్తొస్తుందా? ఒకనొక ప్రాంతమునకు వెళ్ళి 1 సంవత్సరం ఉండి అక్కడ వ్యాపారం చేసి లాభము సంపాదించుము రండిని చెప్పుకొని వారులారా, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. రేపేమి సంభవించునో మీకు తెలియదు. కాబట్టి నేడు అనేది మాత్రమే మనది. రేపు నీది కాదు. రేపు నీది కాదు. మత్తయి సువార్తలో ప్రభు అన్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుంచి చదువు ఒకసారి. 6వ అధ్యాయం 31 నుంచి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అది చూడండి. ఇంటి నిండా బియ్యం ఉంటాయి అనా, ఇంటి నిండా సరుకులు ఉంటాయి, కానీ ఏదో ఒక మూలన మరల సెల్ఫ్ నిండా అరమరల నిండా బట్టలు ఉంటాయి, ఇంకా ఏదో మూలన ఒక చింత ఏంటో. సుమారు ఒక 5-6 సంవత్సరాలకి కూర్చొని తినే సామర్థ్యం ఉంటుంది. ఏ పని చేయకపోయినా సరే సుమారు ఒక 5-6 సంవత్సరాలు కూర్చొని తినే సామర్థ్యం ఉంటుంది. కానీ మూలన మాత్రం ఏదో ఒక అలజడి, ఒక ఆందోళన, ఒక చింత.
ఎందుకు? చదువు. అన్యజనులు వీటన్నిటి విషయమై అంటే వాటి గురించి విచారించే వాళ్ళు ఎవరంటారా? విశ్వాసులా అన్యజనులా? ఇప్పుడు మనం అన్యజనులమా విశ్వాసులమా? ఈరోజు మనం ఒకప్పుడు అన్యజనులమే, ఇప్పుడు ఏమయ్యావు నువ్వు? ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయితే దేవుని ప్రజలు. ఇప్పుడు మనం నేను వాడికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఈరోజు మనం అన్యజనులు కాదు, మనం దేవుని ప్రజలు. మనం అంటే అన్యజనులు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తుంటాం ఒక్కోసారి. మనం అన్యజనులు ప్రవర్తించినట్లే మన ప్రవర్తన ఉంటుంది ఒక్కోసారి. ఆ తర్వాత మాట ఏమంటాడు? ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని అంటే మొదట దేని గురించి ఆలోచించాలి నువ్వు? ఏం తమ్ముడు రాజేష్? ఫస్ట్ ఏంటిది? సెకండ్ భోజనం. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ దేవుని వాక్యం, ఫస్ట్ దేవుని యొక్క నీతి, ఫస్ట్ దేవుని రాజ్యము, తర్వాత నీ భోజనం, తర్వాత నీ పని. మొదట దేవుని పని, తర్వాత నీ పని. మనం ఏం చేస్తామంటే మన పని చేసుకున్న తర్వాత దేవుని పని చేస్తాం. కుదరదు. నీ పని అంతా అయిపోయిన తర్వాత, ఖాళీగా ఉన్న తర్వాత దేవుని పని చేయటం కాదు. ఈరోజు ఖాళీగా ఉంటే బైబిల్ కలిసి వస్తారన్న, ఖాళీ లేకపోతే ఎందుకు? దేవుడు ఖాళీగా ఉంటే వాడుకుంటాడా, పనులను వాడుకుంటాడా? గతంలో ఒక పాఠం చెప్పాను, గుర్తుందా? దేవుని పని కొరకు నీ పని పక్కన పెట్టగలవని. ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటేసే సమయానికి ఎలీషా ఏం పని చేస్తున్నాడు? శైలన్న గారు వాట్యా శ్రమ. ఏలియా ఇక కొన్ని దినాల్లో ఆరంభం అయిపోతుంది కదా. నీ దినాలు సంపూర్ణమైన ఏలియా నువ్వేం చేస్తావంటే నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి షాపాతు కుమారుని ఎలీషాని అభిషేకించండి. ఇప్పుడు ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటేసే సమయానికి ఎలీషా ఏం చేస్తున్నాడు? సార్ చెప్తారా? చెప్పాలి. ఎక్కడ పెడుతున్నారు వాక్యాన్ని? మీరు వాక్యాన్ని ఎక్కడ పెడుతున్నారు? నాకు అర్థం కాదు. చిన్న చిన్న ప్రశ్నలు కూడా సమాధానం చెప్పొద్దు ఎలాగా? ఎన్నిసార్లు చదివారు మీరు ఆ విషయాన్ని? 10 సార్లు చదవంటారు, నేను కూడా 5 సార్లు. మీరు చదివారు, నేను కూడా జ్ఞాపకం చేశాను కదా ఎన్నోసార్లు. చిన్న విషయాలు కూడా చెప్పరా మీరు? అంటే బైబిల్ చదవట్లేదు, వాక్యం విన్నా సరే ఏం చేస్తున్నారు ఆ వాక్యాన్ని? అంటే అతిపెద్ద ప్రశ్న అది. మీరు ఏమైనా చిన్నపిల్లలా? కొత్తగా బాప్తిసం పొందారా మీరు? కొన్ని ప్రాథమిక ప్రశ్న సమాధానం చెప్పకపోతే అంటే ఇప్పుడు నేను మీకేం నేర్పుతున్నాను? మరి సరే, ఎవరన్నా విజిటర్ వచ్చేసారనుకో, ఒకళ్ళు అడిగాడు అనుకో, ఇదేంటి జయరాజ్ అన్న ఏం నేర్పుతాడు వీళ్ళకి? విజిటర్ వచ్చి ప్రశ్న వేసాడు అనుకో, ప్రాథమిక ప్రశ్న, సమాధానం చెప్పకపోతే కాబట్టి మొదట ఏమన్నాడు రా శ్రీలర్ అక్కడ? మొదట దేవుని రాజ్యమును ఆయన నీతి. మొదట దేవుని యొక్క నీతి, మొదట దేవుని పని. అంటే మన పని తర్వాత దేవుని పని కాదు. మొదట దేవుని పని చేయాలి, తర్వాత మన పని చేయాలి. అంటే ఖాళీగా ఉంటే వస్తానన్నా కాదు. అంటే ఏలియా ఎలీషాని పిలిచే సమయానికి ఎలీషా చేస్తున్న పని ఏంటంటే 12 అరకలతో పొలం దున్నుతున్నాడు. 12వ అరకని తానే దున్నుతున్నాడు. తర్వాత ఎలీషా పిలిచిన తర్వాత ఆ అడ్లను వధించి విందు చేసి ఏలియా వెంట వెళ్ళిపోయాడు. అంటే వ్యవసాయం ఉండాలంటే, క్షమించండి, ఇప్పుడు ఎంత భూమి ఉంటే ఒక రైతు వ్యవసాయం పెట్టుకుంటాడు? సుమారు ఎంత భూమి ఉంటే ఒక రైతు సొంత వ్యవసాయం కలిగి ఉంటాడు? సుమారు 5 నుంచి 5 ఎకరాలు. అంటే 12 అరకలతో దున్నుతున్నాడంటే ఆ మనిషి తన పొలాన్ని. ఎలీషాకి ఎంత పొలం ఉంది? ఒక భూస్వామి ఎలీషా, చిన్న వ్యక్తి కాదు ఆయన. ఎలీషా ఒక భూస్వామి. ఏం చేశాడు? ఆ పనంతా పక్కన పెట్టి, మొత్తం పనంతా పక్కన పెట్టేసి ఎడ్లను వధించి విందు చేసి, ఎవరంటే లేడమా?
ఏలియా వెంట వెళ్ళిపోయాడు. కాబట్టి మొదట నేడు, రేపు కాదు. అంటే రేపు నీ స్వాధీనంలో లేదు. ఆ చివరి మాట చదివి ముందుకెళ్దాం. 34 వచ్చిన కూడా చదువు ఒకసారి. అదిగో రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. రేపటిని గూర్చి చింతింపకుడి. రేపటి గురించి విచారం, ఒక ఆందోళన ఉండొచ్చారా జ్యోతి? మనకి ఉండకూడదు. ఏ నాటి కీడు ఆ నాటికి అంటే. 2, నేడు అనేది విశ్వాసుల దినం. నేడు అనేది ఒక విశ్వాసి యొక్క దినం. అది విశ్వాసి యొక్క రోజు. అది ఒక విశ్వాస రోజు. బైబిల్లో కూడా అనేక మంది వ్యక్తులు వాయిదా వేయకుండా తమ పనులని, ఆత్మీయ విషయాలని వెంటనే చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా బైబిల్లో? రేపు చేద్దాంలే, వచ్చే నెలలో చూద్దాంలే, ఈ నెలలో బైబిల్ క్లాస్ పోతే ఏమైంది, వచ్చే నెల వెళ్దాం, ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమైంది, రేపు చదువుదాం అనుకున్నారు ఎప్పుడన్నా? ఏమ్మా, మీరు ఒకరోజు బైబిల్ చదవకపోతే ఏమైంది, రేపు చదువుదాం అనుకున్నారు ఎప్పుడన్నా? అంటే దాన్ని ఏం వేసావు నువ్వు? దాన్ని వాయిదా వేసావు. రేపటికి వాయిదా వేసావు అన్నమాట. అది ఒక మంచి చర్య కాదు. కాబట్టి నేడు అనేది విశ్వాసుల దినము. నేడే నువ్వు చేయాలి. ఎవరున్నారు బైబిల్లో లాగా? ఒక బోయజు మనకు కనిపిస్తుంది. ఎక్కడ, ఏ విషయంలో గుర్తొస్తుందా? బోయజు వెంటనే ఆ పనికి పూనుకున్నట్లు, వాయిదా వేయకుండా వెంటనే ఆ పనికి పూనుకున్నట్లు మనకు ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. కాబట్టి నయోమి కుటుంబానికి ఎవరు దగ్గర బంధువు? ఎవరు? బోయజు కంటే దగ్గర బంధువు ఇంకొకటి ఉన్నాడు. ధర్మశాస్త్ర చట్టం మీకు తెలుసు కదా. భర్త చనిపోతే ఏం చేయాలి? భర్త చనిపోతే ఆ భర్త యొక్క తమ్ముడు వివాహం చేసుకోవాలి. ఒకవేళ లేరనుకో, దగ్గర బంధువులు ఏం చేయాలి? వివాహం చేసుకొని విడిపించాలి. కాబట్టి నయోమికి అర్థమైంది, రూతుని మనల్ని విడిపించే ఒక దగ్గర బంధువు ఎవరంటే బోయజు. ఒకరోజు మీకు తెలుసు, ఆ విషయం మీకు తెలుసు. ఒకరోజు రాత్రిపూట కళ్ళానికి వెళ్ళటం, ఆ తర్వాత బోయజు ఉలిక్కిపడి లేవటం. అప్పుడు బోయజు ఉలిక్కిపడి లేచేమంటాడు, నా కుమారి, నిన్ను విడిపించే మాట వాస్తవమే, నేను విడిపించగలను నిన్ను, కానీ నాకంటే సమీప బంధువుడు నీకొకడు ఉన్నాడు. ఒకవేళ వాడి కనుక విడిపించకపోతే నేనేం చేస్తాను? నిన్ను విడిపించేస్తాను. కాబట్టి మన గురించి ఎవరు చెడుగా మాట్లాడుకోకుండా ఈ రాత్రిపూట ఇక్కడే ఉండి నువ్వు ఆ మసకంగా తెల్లారే సమయానికి నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఆవిడేం చేస్తే రాత్రి అంతా అక్కడే పండుకొని ఆ తెల్లవారక మునుపే, ఒక మనిషిని ఇంకొక మనిషిని గుర్తించక మునుపే, వెలుగు రాక మునుపే ఆ రూతు ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం అంతా, జరిగిన విషయం అంతా రూతు ఎవరు చెప్పుద్ది? అత్తకు తెలియజేస్తుంది. అప్పుడు అత్త ఒక మాట అన్నది, నయోమి ఒక మాట అన్నది, ఆ మనిషి నేడే ఆ పని చేస్తుంది, అది చేస్తే కానీ ఆ మనిషి నిద్రపోదు. అంటే పనిని వెంటనే చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. వెంటనే రేపు చూసుకుందాం, తర్వాత చేద్దాం కాదు. చదువుదాం అన్నమాట. ఋతు గ్రంథం 3వ అధ్యాయం. అసలు విషయం చదువుతున్నాం. ఋతు గ్రంథం 3వ అధ్యాయము 18వ వచనం. ఋతు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. అప్పుడు ఆమె అదంటే నయోమి రూతుతో మాట్లాడుతుంది. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు. కొంతమంది మనుషుల గురించి కూడా మాట అంట, వీడు అంతేనన్నా, వీడు అనుకున్నది చేసేదాకా వీడు ఏం చేయడు? నిద్రపడన్నా. వీడు అనుకున్నది జరగాలేనన్నా, వీడు అనుకున్నది చేసేదాకా వాడు ఏం చేయడంట? నిద్రపోడు, అన్నం తినడు, నీళ్ళు తాగడన్నాడు. వాడికి మంచి పట్టుదల ఉందన్న వాడికి.
వాడు మనసులో ఏమన్నా పుట్టిందా, ఖచ్చితంగా వాడు దాన్ని ఏం చేస్తాడు, దాన్ని జరిగిస్తాడు వాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నానా, మళ్ళీ నేను చదువుతున్నాను 18వ వచనం చూడాలి. అప్పుడు ఆమె, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఓరకుండడు. అంటే బోయజు తన పనిని వాయిదా వేస్తున్నాడా సరిత? వెంటనే చేస్తున్నాడా? వెంటనే, రేపు కాదు. ఇంకేమన్నారు బైబిల్లో లాగా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా వెంటనే చేసిన పనులు ఏమైనా ఉన్నాయన్నా? యేసుక్రీస్తు వారు వాయిదా వేయకుండా యేసుక్రీస్తు వారు వెంటనే చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? బాప్తిసం పొందిన వెంటనే ఆయన నీళ్ళలో నుంచి ఒడ్డునకు వచ్చాను, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చాను. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే యేసుప్రభు ఏం చేశాడురా? పరిశుద్ధాత్మను, బాప్తిసం పొందాడు, పరిశుద్ధాత్మను పొందాడు. వెంటనే యేసుప్రభు ఏం చేశాడు? వెంటనే. అవునా? ఓకే, నువ్వు చెప్పింది కరెక్టే. వెంటనే ఏం చేశాడు? ఒకసారి మార్కు సువార్త చూద్దాం. ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువు ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం, క్షమించండి 12వ వచనం చదువు. 1:12. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అంటే బాప్తిసం పొందిన వెంటనే యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యంలో ఎవరున్నారు? అరణ్యంలో ఎవరున్నారు చెప్పాలి నువ్వు. ఎవరు లేరా? వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయాడు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే బాప్తిసం పొందిన వెంటనే యేసుక్రీస్తు వారి అరణ్యంలోనికి తీసుకొని పోయాడు. అంటే అరణ్యంలోనికి ఎందుకు తీసుకుపోయాడు? ఎవరున్నారు అక్కడ? అది అక్కడే ఉందిగా, కింద 13వ వచనంలో చదువు వెంటనే. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. అరణ్యంలో ఎవరున్నారో తెలుసా? అంటే ప్రభువైన యేసు వెంటనే బాప్తిసం పొందిన వెంటనే చేసిన పని ఏంటంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు రా. అవును కదా? ఉపవాసానికి ముందు వాడు శోధించాడా, ఉపవాసం తర్వాత శోధించాడా? అపవాది యేసు ప్రభు ఉపవాసం ఉండక ముందు శోధించాడా, ఉపవాసం ఉన్న తర్వాత శోధించాడా? ఉపవాసం ఉన్న తర్వాత కదా. అంటే బాప్తిసం పొందిన వెంటనే ప్రభు చేసిన పని తెలుసారా? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉన్న వ్యక్తి దేహం బలహీనమైపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు బలహీనంగా ఉన్నాడు అని గుర్తించాడు సాతాను గాడు, వెంటనే ఏం చేశాడు? ప్రభుని శోధించాడు. అంటే సాతాను ఎప్పుడు శోధిస్తాడు మనల్ని? ఎప్పుడు బలహీనంగా ఉన్నారు అని వాడు కనిపెడతాడు. వెంటనే మనకు కూడా ఏమొస్తుంది? శోధన. అంటే బలవంతులు ఏం చేయలేడు కదా. కాబట్టి బలహీనంగా ఉన్నప్పుడు వాడు అటాక్ చేస్తాడు అనమాట. తర్వాత 40 రోజులు 40 దినాలు ఉపవాసం తర్వాత శోధించబడ్డాడు. తర్వాత వెంటనే ఏం చేశాడు? 21వ వచనం చదువు ఒకసారి. అక్కడనే 21వ వచనం. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళేది. వెంటనే ఆయన విశ్రాంతి దినమున వెంటనే కింద 29వ వచనం కూడా చదువు. 29వ వచనంలో వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి, అదిగో వెంటనే యేసుక్రీస్తు వారు దేవుడు అప్పగించిన పనిని ఏ మాత్రం కూడా వాయిదా వేయకుండా అద్భుతంగా నెరవేర్చినట్లు మనం చూడవచ్చు. 3 మీకు తెలిసిన మరొక ఉదాహరణ అపోస్తలుడు. 3 మీకు తెలిసిన మరొక ఉదాహరణ అపోస్తలుడు. యేసు ప్రభువు వారు అపోస్తలుని పిలిచినప్పుడు వెంటనే వెంబడించారా? రేపు వస్తాను ప్రభు అనరా? ఇష్టపడతానా? యేసు ప్రభువు సముద్ర తీరం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మీకు తెలిసినట్లు యాకోబు, యోహాను, పేతురు, ఆంద్రేయ వీళ్ళు జతకాడు పిలిచాడు ప్రభు వారిని. యేసు ప్రభు పిలిచినప్పుడు రేపు వస్తా ఉన్నారా? వెంటనే వచ్చేసేవాళ్ళు? రేపు కాదు, నేడే. అంటే వెంటనే అనే పదం మనం కూడా చూడవచ్చు. ఇక్కడ ఒకసారి చదువుతాం.
అక్కడ 18 వచ్చిన వచ్చాడు, లేకుంటే 17 కూడా వచ్చాడు. పైన 1వ అధ్యాయము 17 వచ్చిన. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచి వెంటనే, అంటే అన్ని పనులు పక్కన పెట్టి పనిచేసుకుని వస్తాం ప్రభు అన్నారా? ఒకవేళ అవసరమైతే ఆరాధనకు ఆలస్యం అవుతుంది, బైబిల్ క్లాస్కి ఆలస్యం అవుతుంది అనుకో, అన్ని పనులు పక్కన పెట్టి ఏం చేయాలి? రావాలా? పనులన్నీ చేసుకుని తీరిగ్గా రావాలి. మనం తీరిగ్గా రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏదన్నా పని ఉందనుకో, అవసరమైతే ఆ పని పక్కన పెట్టి వెంటనే. ఇంకేమన్నారు జరగదు బైబిల్లో? వెంటనే బాప్తిసం పొందిన వాళ్ళు ఎవర్రా? సరిత, వెంటనే బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? వెంటనే వాక్యం విన్న వెంటనే, వాయిదా వేయకుండా వెంటనే బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరున్నారు బైబిల్లో? చెప్పాలి. నపుంసకుడు. ఇంకా ఇంకా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనిపిస్తాడుగా, చెరసాల నాయకుడు. అవునా? ఎప్పుడు వాళ్ళు బాప్తిసం పొందారు వాళ్ళు? అర్ధరాత్రి కదా. చెరసాల నాయకుడు, నపుంసకుడు, చెరసాల నాయకుడు. 3000 మంది కూడా ఎప్పుడు పొందారు బాప్తిసం? 3000 మంది ఎప్పుడు పొందారు? వెంటనే కదా. మేమేం చేద్దామని పేతురును కడమ అపోస్తలులను అడగా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసము పొందుడు అన్నారు. ఏం చేస్తారు వాళ్ళు? వెంటనే. ఒకరోజు ఎఫెసు పట్టణానికి వెళ్తాడు అపోస్తలుడైన పౌలు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారంటే వాళ్ళు ఏమంటారు? అసలు పరిశుద్ధాత్ముడు ఉండడన్న సంగతే మాకు తెలియదు. మరి ఎలా బాప్తిసం పొందారు మీరు? యోహాను బాప్తిసం పెట్టన్నారు. వెంటనే వాళ్ళు కూడా ఏం చేశారన్నా? వెంటనే మరలా బాప్తిసం పొందారంట. వెంటనే. ఈ నెలలో కాదు, వచ్చే నెలలో బాప్తిసం పొందుతాను, వచ్చే సంవత్సరం బాప్తిసం పొందుతాను, పెళ్ళి అయిపోయినాక, పిల్లలు పుట్టినాక, ఆ పిల్లలు ప్రయోజకులు అయిపోయిన తర్వాత, అన్ని పనులు అయిపోయిన తర్వాత, తీరిగ్గా ఉన్న తర్వాత వెంటనే. అంటే వాయిదా వేయలేదు. వచ్చే నెల బాప్తిసం పొందుతాను, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం బాప్తిసం పొందుతాను అంటే వాక్యం అర్థమైన వెంటనే. ఆశ్చర్యం కదా. నపుంసకుడు ఎప్పుడు ఉందాడన్నా? ప్రయాణంలో కదరా. ఆ రథం ఎక్కి అలా వెళ్ళిపోతున్నారు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడు? ఫిలిప్పుని నువ్వు వెళ్ళి రథాన్ని కలుసుకో అన్నాడు. నువ్వు చదువుతుంది గ్రహించావని ఫిలిప్ అడిగాడు. అతను ఏమన్నాడు? నపుంసకుడు, నాకు ఎవడైనా త్రోవ చూపుకుంటే ఎలా గ్రహించగలను? ఎక్కి రథం కూర్చున్నాడు. అప్పుడు అతను చదివే యెషయా గ్రంథం భాగం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం చదువుతున్నాడు. అతడు గొర్రె వలె మదుకు తేబడెను, గొర్రె బుచ్చు కత్తిరించి వారి ఎలా మౌనంగా ఉన్నాడో ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయనకు అర్థం కదా. ఆ యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ నపుంసకుడు సందేశం అర్థమైందా? అర్థం కాదా. ఎందుకు ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన గురించి మాట్లాడుకుంటున్నాడా, వేరొకరి గురించి మాట్లాడుతున్నాడా? ఆయనకు అర్థం కాదా. అంటే చదువుతున్నాడు కానీ గ్రంథాన్ని గ్రహిస్తున్నాడా? గ్రహించట్లేదు. అప్పుడు ఆ లేఖన భాగాన్ని అనుసరించి యేసుని గురించిన సువార్త అతనికి ప్రకటించారు. వారు వెళ్ళుచుండగా త్రోవల నీళ్లు కనబడెను. వెంటనే రథం నిలుపుని ఆజ్ఞాపించాను, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు. ఏంటి ఆ తడవుడైంది అంటే ఊరికి ఇంటికి వెళ్ళక పొందొచ్చు కదా. ఎరా అంత తొందరగా ప్రయాణంలోనే బాప్తిసం పొందాలా? ఇంటికి వెళ్ళాక పొందొచ్చు కదా, ఆలోచించుకోవచ్చు కదా. వాక్యం సంపూర్ణంగా అర్థం కావాలి కదా. వాక్యం అంతా వినాలి, నేర్చుకోవాలి. మనం కూడా ఇప్పుడు పని చేయాలనుకో, ఇంకా నేను టైం ఉంది ఇంకా పని చేయడానికి, నేను ఇంకా నేర్చుకోవాలి. ఇప్పుడు చేస్తుంటే పని నేర్చుకుంటారన్నా, లేకుంటే అంతా నేర్చుకున్న తర్వాత పని చేస్తారు ఎవరన్నా? ఇప్పుడు ఏదన్నా పని అన్నా ఇప్పుడు నేర్చుకునేటప్పుడు ఎక్కువగా చేసేటప్పుడు ఎక్కువగా నేర్చుకుంటారా, లేకుంటే అంతా నేర్చుకున్న తర్వాత చేస్తారా? ఏ పనైనా అంటే ఏ పనైనా సరే ఎలా చేస్తారంటే మొదట్లో కొంచెం నేర్చుకుంటారు, తర్వాత పని చేసినప్పుడు ఏం చేస్తారు? ఇంకా పరిపూర్ణంగా నేర్చుకుంటారు. ఒకవేళ పని చేయకపోతే నేర్చుకున్నా సరే ఏమవుతుంది? నువ్వు నేర్చుకొని పని చేయకుండా సైలెంట్గా ఉన్నావు అనుకో, నేర్చుకుని వస్తుంది దానికి తర్వాత రాదు. నీకు రాదు. ఏదైనా సరే 10 సంవత్సరాలు ఏందన్న బండి తోలక, అరే ఆ బండి ఏం చేస్తారు? ఆయన బండి తోలడం రాదా? నేర్చుకున్నప్పుడు 10 సంవత్సరాల క్రితం. కానీ ఇప్పుడు బండి ఏం చేయట్లేదు, సరిగ్గా నడపట్లేదు అంటే 10 సంవత్సరాలు ఏం చేయడం మనిషి?
నువ్వు నేర్చుకొని ఉంటే సరిపోదు, నువ్వు నేర్చుకొని పక్కన కూర్చుంటే సరిపోదు. నువ్వు చేస్తూ 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 ఉంటే ఇంకెక్కువగా నేర్చుకుంటావు. నువ్వు చేసేటప్పుడు ఎక్కువగా నేర్చుకుంటావు. నువ్వు నేను అంతా నేర్చుకున్న తర్వాత పని చేస్తా, అంతా నేర్చుకున్న తర్వాత పని చేయడం కాదు. కాబట్టి వెంటనే ఏమాత్రం కూడా కాలయాపన చేయకుండా, అలాగే చెరసల నాయకుడు కూడా మీకు తెలుసు కదరా, అర్ధరాత్రి పూట కదా, చదువుదా మాట. వెంటనే పదం ఆయన దగ్గర మనకు కనిపిస్తుంది. ఒకసారి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 32వ వచనం చదువు, లేకుంటే 30 నుంచి చదువన్నా. చూస్తున్నారా? 16వ అధ్యాయం 30వ వచనం. అయ్యలారా వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అంటే చెరసాల నాయకుడు పౌలు శీలతో మాట్లాడుతున్నాడు రా. అయ్యలారా రక్షణ పొంది నేనేం చేయవలని నేను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి అతని ఇంటనున్న వారికి అందరికీ దేవుని వాక్యము బోధించేది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. వెంటనే. తెల్లారి నాకు చూసుకుందాం, రేపు చూసుకుందాం అనుకుంటా రాజేషు. అందుకే మనం చదివిన లేఖన భాగంలో ఏమన్నారా, 2 కొరింథీ పత్రిక చదివాం కదా, వాక్యం పఠించాం కదా. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. పౌలు కూడా వెంటనే ఏం చేశాడు జరగదు. పౌలు ఎక్కడ బాప్తిసం పొందిండమ్మా? పౌలు ఎక్కడ బాప్తిసం పొందాడు? దమస్కులో. అంతే కదా, దమస్కు ఎంట్రన్స్ లో ఆయన కళ్ళు పోతాయి, వాళ్ళు తోటి వాళ్ళు నడిపించుకొని దమస్కు వెళ్ళిపోతారు. అప్పుడు అననీయ వచ్చేస్తాడు. అననీయ వచ్చేమంటాడురా, సౌలా నీవేళ కడుగు చేయుచున్నా, వెంటనే లేచి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి. పౌలు వెంటనే ఏం చేశాడు? అపోస్తుల కార్యం 9వ అధ్యాయం చూస్తారు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 19 నుంచి 20 వచ్చినాడు. 19 నుంచి 20 వచ్చినాడు. పిమ్మట అతడు దమస్కులోనున్న కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చాను. వెంటనే యేసే దేవుని కుమారుడు. ఒకసారి బోటికి చూడండిరా. కాబట్టి రేపు అనేది ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనం. నీదే రేపు. రేపు చేద్దామని అనుకో, మాకు దయచేసి ఎప్పుడు కూడా రేపు చేద్దాం, రేపు గురించి చింతించొద్దని లేఖనం చెప్పిందిరా. రేపటి గురించి అతిశయించడం కానీ చింతించడం కానీ చేయొద్దు. రేపు నీది కాదు, నేడే నీది. అంటే నువ్వు ఏం చేయాలో సరే ఎప్పుడు చేయాలి? ఇది ఈరోజు చేయాలి. ఈ రోజు దేవుడు నీకు ఇచ్చాడు, రేపు ఇస్తాడు ఎవడో తెలియదు. ఒకళ్ళు రేపిస్తే నువ్వు ఆ రోజు నువ్వు చేయాలి, అది కూడా నేడు నీకు. రెండోది, నేడు అనేది విశ్వాసుల యొక్క దినం. అది అందుకే ఒక బోయజు కానీ, ప్రభు కానీ, అపోస్తులు కానీ, ఒక నపుంసకుడు కానీ, చెరసల నాయకుడు కానీ, అలాగే పౌలు కానీ ఏ మాత్రం కూడా వాయిదా వేయకుండా వెంటనే వాళ్ళు దేవుడు అప్పగించిన పనుల్ని అద్భుతంగా చేసినట్లు మనము చూడవచ్చు. వాయిదా వేయకూడని విషయాలు. రేపు చేద్దాంలే అని అనుకోవద్దు దయచేసి. ఒకటి, ఇప్పుడు మనం ఆలోచించిన పాయింట్ మామూలుగా అదే రాసుకుందాం. ఒకటి, రక్షణ. 2, ప్రార్థన. 3, బైబిల్ చదవడం. 4, పాపమును ఒప్పుకోవడం. పాపం ఒప్పుకోవడం. 5, సమాధానపడటం. ఇవి అస్సలు వాయిదా వేయకూడదు. రేపు చేద్దాం అని దయచేసి ఎప్పుడు కూడా అనుకోవాలి. రేపు చేద్దాం అంతేనా? తెలుసా?
రేపు చేద్దాం ఏది పనులు అసలు కనబడుతుందా? బోర్డు కనబడుతుందా? రేపు చేద్దామమ్మా ఇవన్నీ. అది ఒక మంచి తలంపు కాదు, ఒక మంచి ఆలోచన కాదు. ఇప్పుడే మనం ఆలోచన చేస్తాం. రక్షణ అనేది ఎంత మాత్రం కూడా వాయిదా వేయకూడదన్న, ఎంత మాత్రం కూడా వాయిదా వేయకూడదు. ఎప్పుడు ఏం జరుగుద్దో, ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించుద్దో, ఎప్పుడు ఊపిరిపోద్దో అది మన స్వాధీనంలో ఎంత మాత్రం కూడా లేదు. అది దేవుని స్వాధీనంలో ఉంది. కాబట్టి రెండు విషయాలు మన స్వాధీనంలో లేవు. ఒకటి మన ఊపిరిపోవటం, రెండు యేసుక్రీస్తు రెండవ రాకడ, రెండవసారి ఆయన ప్రత్యక్షం. ఒకవేళ ఈ రెండు కనుక మనకు తెలిసే అనుకో అప్పుడు సిద్ధపడవచ్చు. అంతేనా? పలానా 3050 సంవత్సరంలో లేకుంటే పలానా సంవత్సరంలో యేసుప్రభు వస్తాడు, లేకుంటే నాకు 80 సంవత్సరాల దాకా నా ప్రాణం పోదు అని తెలిసే అనుకో 79వ సంవత్సరం ఏం చేసి సిండు గారు 80 సంవత్సరం నా ప్రాణం పోయింది అన్నప్పుడు 79వ సంవత్సరం 11 నెలల బాప్తిసం పొందొచ్చా? తెలిస్తే నిజంగా అప్పుడే పొందుతారేమో అనా? ఒకవేళ తెలిస్తే మనం కూడా ఏం చేస్తుంటామంటావు? ఇప్పుడు ఎంత తెలియకపోతేనే ఇలా చేస్తుంటే ఇక్కడ నాకు 80 సంవత్సరం నా ప్రాణం పోయిందంటే అప్పుడు దాకా నా ప్రాణం పోదు అనుకున్నప్పుడు అప్పుడు 79వ సంవత్సరం ఏం చేస్తాం అంటే వీళ్ళు 79 సంవత్సరాలు ఏం చేయాలి? అప్పుడు ఎంజాయ్, ఇక ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు. ఈ రెండు మన స్వాధీనం లేవురా. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడో తెలియదు, రెండు మనం ఎప్పుడు పోతామో తెలియదు. ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. అడుగు చేయటం ఎందుకు? నువ్వు ఇప్పుడు పొందని మనం అడగకూడదు, ప్రెజర్ చేయకూడదు, వాస్తవమే. కానీ అక్కడ బాప్తిసం పొందమని అనని అడిగాడా? 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 నువ్వెందుకు ఆలోచన చేస్తున్నావు? తడువు అనే మాటకు అర్థం ఏంటి? ఆలస్యమే కదా. నువ్వు తడువు చేయటి ఎందుకు? లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము. ఆలస్యం చేయొద్దు. కాబట్టి రక్షణ అనేది రేపు కాదన్నా, బాప్తిసం అనేది రేపు కాదు, బాప్తిసం అనేది వచ్చే సంవత్సరం కాదు. ఎప్పుడు మనది? నేడే. ఇప్పుడు అనిపించిందమ్మా మనకు, మీకు కూడా ఇప్పుడు ఈరోజు ఒకరోజు ప్రార్థన చేయబోతే ఏమంటే నిద్ర వస్తుంది, బాగా అలసిపోయాను, రేపు చేద్దాం ప్రార్థన అనుకున్నారు ఎప్పుడన్నా? రేపు ప్రార్థన చేద్దాం అనుకున్నారు ఎప్పుడన్నా? నాకేం చెప్పొద్దులే, అంటే మిమ్మల్ని ఏదో నిలబెట్టాలని నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని ఆలోచించడానికి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రేపు చేద్దాం అనుకున్నారు ఎప్పుడన్నా ప్రార్థన ఎప్పుడన్నా వాయిదా వేశారా? మరి బైబిల్ చదవటం అసలు ఇది వాయిదా కాదు కదా, అసలు పూర్తిగా సీలేసామంటారా? సీలేసి ముద్రేసామన్నట్రా? నాకు తెలిసి కొంతమంది జీవితాల్లో సీలేసి ఏం చేశారు? ముద్రేశారు. ఇక రేపు చదువుతాం, అసలు రేపు చదువుతాం కాదు, ముద్రేశారు. ఇక బైబిల్ ఏమని ఇక బైబిల్ చేయకూడదని బహుశా గవర్నమెంట్ సీలేస్తాడు ఫ్యాక్టరీలకి, చెడ్డ ఫ్యాక్టరీలకి ఏం చేస్తారు? ఆ సీలేసి తీయడం ఛాన్స్ లేదు అన్నట్లు కొంతమంది జీవితంలో ముద్రేసి ఉంటారు నాకు తెలిసి. ధర్మశాస్త్ర ప్రకారం ఒక నియమం ఏంటన్నా, ధర్మశాస్త్ర ప్రకారం ఒక నియమం ఏంటంటే రాజు అయిన వాడు ఖచ్చితంగా గ్రంథం చదవాలి. అవునా? ధర్మశాస్త్రంలో ఒక చట్టం, ఒక నియమం అది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో రాజును నియమించిన గురించి అక్కడ మాట్లాడుతుంటాడు. ఏమంటాడు అక్కడ? తర్వాత మీరు ఇశ్రాయేలు మీద రాజుగా నియమించుకోవాలనుకుంటే రాజు ఎలాంటి వాడే ఉండాలి? వాడేం చేయాలి? అది ఒక గ్రంథాన్ని ఖచ్చితంగా చదువుతుండాలంటారు అనమాట. ఒకసారి చదువుతామాట. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం. అసలు విషయం మనం చదువుతున్నాం. 18వ వచనం చదువు. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 18వ వచనం. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీలైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని అదే రాసుకోవాలి. యాజకుల స్వాధీనంలో ఉంటది, తన కొరకు ప్రతి రాసుకోవాలి, చేతి రాత రాసుకోవాలి.
మరి ఏం చేయాలి? రాసుకొని చదువు. అది అతని యొద్ద ఉండవలెను, తన రాజ్యమందు తానును తన కుమారులను ఇశ్రాయేలు మధ్యను. అబ్బా, అతను దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే, అతని సంతానం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలి? మంచి మంచి ఆకుకూరలు తినాలి, ఉదయం డైట్ చేయాలి, వాకింగ్ చేయాలి. అంతేనా? తప్పట్లా మరి నా మాట అపార్థం తీసుకున్నాకంటే అది శారీరక ఆరోగ్యానికి మంచిదే. దీర్ఘాయుష్మంతులు అవడానికి దైవనియమం ఏంటనా? అది కదా మనం ఆలోచిస్తుంది. దీర్ఘాయుష్మంతులు అవడానికి దైవనియమం ఏంటి? దీర్ఘాయుష్మంతులు ఒకటిగా ఏం చేయాలంట? తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండాలి. రాజు కదా, నేను బిజీగా ఉంటాను కదా, దేశాన్ని పరిపాలించే రాజుని, ఎన్ని పనులు ఉంటాయనుకున్నావు? నాకు కుదరదు. బ్రతుకు కాలం అంతా కూడా గ్రంథాన్ని ఏం చేయాలి? చదవాలి. ఇది అంటే దేవుని గ్రంథాన్ని చదవడం అనేది ఒక ధర్మశాస్త్రం, దైవ నియమం. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. అంటే ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా గ్రంథం చదవాలి అనేది ఒక నియమం మనకు కనిపిస్తుంది. అతి ప్రాముఖ్యంగా రాజు. ఈరోజు మనం ఏమై ఉన్నాము? శ్రవణం. ఈరోజు మనం ఏమై ఉన్నాము? రాజులైన యాజక సమూహం కదా. ఇప్పుడు పాత నిబంధనలో ధర్మశాస్త్ర గ్రంథము ఎవరి స్వాధీనంలో ఉంటుంది? యాజకుల స్వాధీనంలో. అదే కదా మాట్లాడుతున్నాడు అక్కడ. యాజకుల స్వాధీనంలో ఉన్న గ్రంథాన్ని తీసుకొని తన కొరకు ఒక ప్రతిని రాసుకోవాలి. అంటే యాజకులు కూడా ఏం చేయాలి? గ్రంథాన్ని చదవాలి, బోధించాలి. రాజు కూడా ఏం చేయాలి? గ్రంథాన్ని చదవాలి. ఇప్పుడు రాజులు ఎవరు, యాజకులు ఎవరండి? సీను గారు, సైలెంట్ గారు. ఇప్పుడు రాజులు ఎవరు, యాజకులు ఎవరు? కోట్యా మరి మనకి లేదంటే ఏమ్మా? నువ్వు రాజు కదా, నువ్వు యాజకుడు కదా. అంటే యాజకుడు బాధ్యత ఏంటి? ఒక ప్రాథమిక బాధ్యత ఏంటి? యాజకుడుగా కోట్యా చదవాలి. నువ్వు రాజు కదా, మరి నిన్ను నువ్వు ఎలా ఎలా నడిపించుకోవాలి? నీ కుటుంబాన్ని ఎలా ఏలుబడి చేయాలి? పాపం మీద ఎలా ఏలుబడి చేయాలి? రాజు పని ఏంటి? ఏలుబడి చేయటం. వాయిదా వేస్తున్నారా? రేపు చదువుకుంటున్నారా బైబిల్ని? రా. నిన్న బైబిల్ ఎంతమంది చదివారు? నిన్న బైబిల్ ఎంతమంది చదివారు? నిన్న ఎవరు చేస్తారా? 3 రోజులు క్రితం ఎంతమంది బైబిల్ చదివారు? 3 రోజుల క్రితం. నిన్న చదవలేదు, 3 రోజుల క్రితం చదివారా? నిన్న కూడా చదివారా? ఓకే, ఒక ఇద్దరు కనపడ్డారు నాకు. నిన్న ఇద్దరు కనపడ్డారు. 3 నెలల క్రితం బైబిల్ ఎంతమంది చదివారు? 3 నెలల క్రితం బైబిల్ ఎంతమంది చదివారు? అంటే 3 నెలలైందా బైబిల్ ఓపెన్ చేసి? ఏంటి అది కరెక్టేనన్నా? నిజంగా నీకు మట్టుకు నువ్వు ప్రశ్నించుకో. ఎలా జ్యోతి, న్యాయమేనన్నా? న్యాయమేనది సీనుగా? న్యాయమేనండి. ఒక క్రైస్తవుడు బైబిల్ చదవకపోవటం న్యాయమేనా? శ్రవణం. ఇప్పుడు ఎవరికో రాసిన లేఖని మనం చదువుతామన్నా చదవం. ఎవరికో రాసిన ఉత్తరాన్ని, ఎవరికో రాసిన లేఖని మనం చదవడానికి సంస్కారహీనం అనమాట. అది అవునా కదా? అది సంస్కారహీనం. ఇప్పుడు దీని లేఖ అనుకుందాం. అందుకే పత్రికలు ఉన్నాయి కదా, పత్రికలు లేఖలేదు. ఒకవేళ దీని లేఖ అనుకుందాం. ఇప్పుడు దేవుడు ఈ లేఖని ఎవరికో రాశాడా? నీకు రాశాడా? కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఎవరికో రాసిన లేఖని చదవద్దు నువ్వు. ఎవరికో రాసిన లేఖని చదవటం అనేది సంస్కారహీనం. కొంతమంది చదువుతారు, చదవకూడదు. ఎవరో రాసిన డైరీని చదువుతున్నారు కొంతమంది, చదవకూడదు. వేరే వాళ్ళ పుస్తకాన్ని ముట్టుకోకూడదు. మనం ఏం రాశాడని వేరే వాళ్ళ ఫోన్ మనం చూడకూడదు. మెసేజ్లు ఏముందో చూడకూడదు. ఏ మెసేజ్లు ఉన్నాయి చూడకూడదు. అది సంస్కారహీనం. అది ఇప్పుడు ఈ లేఖ బైబిల్ని లేఖ అనుకున్నారా?
ఇప్పుడు ఈ లేఖన దేవుడు ఎవరికో రాశాడా, నీకు రాశాడా? ఇప్పుడు ఇది ఎవరికో రాసిన లేఖ అయితే నువ్వు చదవద్దు, ఎందుకంటే ఇది నీకు కాదు కాబట్టి. ఇది ఎందుకు ఎవరికో రాశాడా? తన పిల్లలైన నీకు నాకు రాశాడు. అంటే పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న పిల్లలకి లేఖను పంపాడు. కానీ మనం ఎలా వెరుస్తున్నామంటే దీన్ని ఇది ఎవరికో రాసిన లేఖ, అంతే ఎవరిస్తున్నాం కదా బైబిల్ పట్ల మనం. అవును, 3 నెలల క్రితం బైబిల్ చదివారు, సంవత్సరాల క్రితం బైబిల్ చదువుతున్నారు కొంతమంది. ఒకసారి సమాధానం అంటే పాపాన్ని ఒప్పుకోవటం కూడా వాయిదా వేయకూడదు అంటారా? పాపాన్ని ఒప్పుకోవటం కూడా ఏం చేయకూడదు అంటారా? రేపు కాదు, 2 తర్వాత నెక్స్ట్ చివరిగా సమాధానం కూడా ఏం చేయాలి? సమాధానం కూడా వెంటనే వాయిదా వేయకూడదు. తెలిసిన మాట కదా, ప్రభువు ఏమన్నాడు? బలిపీఠము దగ్గర నువ్వు అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకం వస్తాయి. ఎక్కడ? రొట్టె తీసుకుంటున్నప్పుడు నీకు జ్ఞాపకం వచ్చిందనుకో, అక్కడే అర్పణ వదిలిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో వాయిదా వేయద్దు. రేపు మాట్లాడదాంలే, లేదు ఆ మాట్లాడితే నేను మాట్లాడతా, లేదు ఆయన మాట్లాడితే నేను మాట్లాడతా, ఆయన వందనాలు చెబితేనే నేను వందనాలు చెబుతా, ఆయన వందనాలు చెబితేనే నేను చెబుతా. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము, సూర్యుడు అస్తమించు వరకు నీ సహోదరి మీద, నీ సహోదరుడి మీద, నీ భార్య మీద, నీ భర్త మీద ఏమనకూడదురా? ఒకవేళ కోపాన్ని ఉంచుకున్నావంటే నువ్వు దాన్ని ఏం చేసావు? వాయిదా వేసావు. చూసుకుందాంలే. అంటే అతి చెడ్డది. నిపుణులు కూడా అంటారు భౌతికంగా. నేను భౌతికమైన విషయాలు కాదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలేదు. భౌతికమైన పనులు వారెన్ బఫెట్ అనా బిలినియర్, వారెన్ బఫెట్ అనే ఒక ఆయన ఉన్నాడు బిలినియర్, ఒక మంచి వ్యక్తి. ఆయన కూడా మంచి మంచి సూత్రాలు చెప్తుంటాడు. ఆయన ఏ రోజు పని ఆ రోజు చేయాలంటాడు. ఆయన ఏ రోజు పని ఆ రోజు చేయాలి, వాయిదా వేద్దంటాడు. ఆయన బిలినియర్, చాలా ముసలోడు ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన 4 చివరిగా అంటే ఇంకొక పాయింట్ ఉంది, నేను మొత్తంగా చెప్పి ముగించాను. వాయిదా వేయడం వలన భారం పెరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, కుటుంబం ఇంట్లో జరుగుతుంది. ఈరోజు ఉతకాల్సిన బట్టలు రేపు ఉతుకుతాను. ఇప్పుడు బరువు పెరుగుద్దంటావా సులువుగా ఉంటుందంటావా పని? జనరల్ తెలుసు కదా. ఇప్పుడు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకడం సులువా? 2 రోజుల బట్టలు ఒక రోజు ఉతకడం సులువా? అంటే వాయిదా వేయటం వలన బరువు భారం పెరుగుతుందా లేదా? ఈరోజు తోమవలసిన గిన్నెలు ఎప్పుడు కడుక్కుందాం? రేపు కడుక్కుందాంలే. కొంతమంది అంతే ఉంటాయట, ఏగలు గుమ్ములు ఆడిపోతుంటాయా, భయంకరంగా తేనెతట్లాగా ఉంటాయి ఏగలు, ఒక శుభ్రం ఉండదు. ఈరోజు చేయవలసిన హోంవర్క్ రేపు చేద్దామంటే ఇప్పుడు ఆ స్టూడెంట్కి భారం ఎద్దు కాదండి శని గారు, భారం ఎద్దు కదా, బరువు ఎద్దు కదా. అంటే వాయిదా వేయడం వల్ల ఏం జరుగుతుంది ఏమో, అంటే ఆత్మీయంగా కూడా ఒక అపరాధ భావన అనేది వెంటాడుతుంటుందిరా. ఒక అపరాధ భావన వెంటాడుతుంటుంది. రేపు చేద్దాం అనుకుంటే అపరాధ భావన వెంటాడుతుంటుంది. అది అపవాది యొక్క వ్యూహం. అది అంటే దూరం చేయటం, అంటే వాయిదా రేపు చేద్దాంలే అని అనుకోవటం అనేది అపవాది యొక్క వ్యూహం. అది అంటే నిన్నేం చేస్తుంది? దేవుడి నుంచి దూరం చేస్తుంది. దేవుడి నుంచి మెల్లగా దూరం అయిపోతున్నావు నువ్వు. రేపు ప్రార్థన చేద్దాంలే, రేపు వాక్యం చదువుదాంలే, ఈ నెలలో బైబిల్ కలిసి వెళ్ళకపోతే ఏమైంది, వచ్చి నెల వెళ్దాంలే అంటే నువ్వు అపవాది ఏం చేస్తాడు? నిన్ను నెమ్మదిగా నిన్ను సైడ్ చేస్తున్నాడు. సైడ్ ట్రాక్లో తీసుకెళ్ళి ట్రాక్ తప్పిస్తున్నాడు. అంటే అది వాయిదా వేయటం కూడా ఒక సోమర్థం అనమాట. ఇప్పుడు ఈరోజు తీయాల్సిన కలుపు బైబిల్ మాట్లాడింది. అది పొలంలో ఈరోజు తీయవలసిన కలుపు 10 రోజులైనా తీద్దాం అనుకుంటే ఎలా ఉంటుంది పొలం? ఇంకెంత భయంకరంగా ఉంటుంది. సులభం మాట్లాడుతుంది. మనం చదివాం గతంలో, చదువుతాం. సామెతల గ్రంథము 24వ అధ్యాయం.
సామెతల గ్రంథము 24వ అధ్యాయం 30 నుంచి చదువు ఒకసారి. 30 నుంచి మనం పోయిన నెలలో చదివాము లేఖనాన్ని. సోమరి వాని చేను నేను 30 వచ్చు 24వ అధ్యాయము 30 వచ్చు. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతట మొండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాని కప్పియుండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఏక కొంచెము నిద్ర, ఏక కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఇక కొంచెం కొచ్చేపు పండుకుందాం, ఇంకొంచెం నిద్రిద్దాం, చలి ఉంది, ఎండ ఉంది అంటే సోమరి బద్దకస్తులు అలాగే ఆలోచిస్తున్నాడు కదా. అలా అనుకుంటామా. ఒకరోజు ఆడి పొలం దగ్గర ఒక ఇల్లుండంట. ఎవరు? సొలొమోను. ఇల్లానికి ఏం జరిగిందంట? పొలం అంతా ఎలాగుందంట? ముండ్ల తొప్పులు, గచ్చ పొదలు, రాళ్ళు, గోడ కూడా పడదు కదా, గోడ కూడా పడదు. కొంతమంది రైతులు పొలాలని బిడ్డలను చూసినట్టు చూస్తారు. కొంతమంది బద్దకస్తులు ఉంటారు. ఏం చేస్తారంటే వాళ్ళు నెలకొకసారి, 10 రోజులకోసారి, నెలకోసారి పొలానికి వెళ్తుంటారు. ఎలా ఉంటుందా పొలం? ఎలా ఉంటుంది? ఇంకా వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, రేపేమంటే మరలా రేపు పోయిన తర్వాత మళ్ళీ రేపు వెళ్దామంటాడు. దయచేసి ఆత్మీయ విషయాల్లో మీరు ఎప్పుడు కూడా రేపు చేద్దామనే ఆలోచన మీ మనసులో కూడా రాని. రేపు ప్రార్థన చేద్దాం, రేపు బైబిల్ చదువుదాం, లేకుంటే రేపు వెళ్దాం క్లాస్కి, ఈ వారం ఒకరోజు వెళ్ళకపోతే ఏమండి, ఈ నెల ఒకరోజు వెళ్ళకపోతే ఏమండి, రేపు వెళ్దాం, ఈ నెల ఈసారి వెళ్దాంలే, ఈసారి అంటే ఇప్పుడు ఈ గ్యాప్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈ గ్యాప్లో నీ ఆలోచనలు ఎలా మారిపోతుంది? నీ ఆలోచనలో నీ స్థితి ఆత్మీయ చివరిగా మనకు వచ్చింది. రేపు అనేది అవిశ్వాసుల దినం. ఒక అవిశ్వాసే ఆలోచిస్తాడు. విశ్వాస అయితేనేమో నేడు అంటాడు, అవిశ్వాస అయితేనేమో రేపు అంటాడు. ఒక 2 ఉదాహరణలు మనకు కనిపిస్తుంటాయి. ఒకటి ఐగుప్తు రాజు ఫరో, 2 ఫెలిక్స్. ఐగుప్తు రాజు ఫరో వెంటనే సూచక్రియలు చేసి వెంటనే మార్మల్స్ పొందాడా? ఎరా, సూచక్రియలు చూసి వెంటనే మార్మల్స్ పొందాడా? పొందలా. ఒకరోజు ఒక సూచక్రియ జరిగింది. మోషని పిలిచి దయచేసి యెహోవాను వేడుకోన్నాడు. ఎప్పుడు వేడుకోమంటున్నాడు? నా కోసం ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు? రేపు ప్రార్థన చేయండి. ఏంటో విచిత్రం అసలు మనుషులు. నిర్గమాకాండం 8వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండము 8వ అధ్యాయం 8 నుంచి ఒకసారి. నిర్గమాకాండం 8వ అధ్యాయం 8 నుంచి. అప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, నా యొద్ద నుండి జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని. అది అయ్యా, దయచేసి మా కోసం ప్రార్థన చేయండి అయ్యా, ఈ కప్పలు తొలగించండి. మంచి మాట. ఆ తర్వాత అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు అంత మంచి మాటే. నెక్స్ట్ ఏమన్నాడు? అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండినట్లును నీ మీదను నీ ఇండ్లలోను ఉండకుండా చంపబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెను. ఎప్పుడు ప్రార్థన చేయమంటా నన్ను? ఆయన ఏమన్నాడు? ఫరో మా కోసం ప్రార్థన చేయన్నాడు. మోషే ఏమన్నాడు? సరే మీకోసం ఎప్పుడు ప్రార్థన చేయమంటావు?
అప్పుడు ఫరో ఏమన్నాడు? నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవ్వాలనో చెప్పమని ఫరోను అడగగా ఎందుకని ఈరోజు ప్రార్థన చేయొచ్చు కదా. అంటే ఇంకా ఏదో ఉంది మనసులో, హృదయంలో, ఇంకా అతని హృదయంలో ఏదో ఉంది, ఏదో ప్లాన్లు ఉన్నాయి. ఇంకా మా కోసం ప్రార్థన చేయంటే మంచిదే, కానీ ఇప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు? రేపు చేయి, రేపు. ఈరోజు వద్ద ప్రార్థన అంటే తన హృదయాన్ని కఠినపరుచుకున్న ఫరో రేపటి గురించి ఆలోచిస్తున్నాడు. ఈ పౌల్ని విచారించిన ఫేలిక్స్ అనే వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఫేలిక్స్ అపోస్తుల కార్యములు ఒక అవినీతిపరుడు, దుర్నీతిపరుడు, లంచగొండి, యూదురాలని భార్యగా చేసుకున్నవాడు. వీడన్నిడు వాస్తవానికి యూదురాలని భార్యగా చేసుకున్నాడు. ఒక అవినీతిపరుడు, ఒక లంచగొండి. పౌల్లో ఎలాంటి దోషం లేదనే సంగతి తెలిసి కూడా నిర్దాక్ష్యంగా ఏం చేశారంటే చెరసాలను వదిలిపెట్టి, బంధకాలను విడిచిపెట్టి 2 సంవత్సరాలు అంతే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట పౌలు. 24వ అధ్యాయము నేను చదువుతుంటాను, 22వ వచనం. యేసుక్రీస్తుని అంగీకరించి ఒక గొప్ప భాగ్యం అతనికి దొరికింది. కానీ ఏం చేశాడు మనిషి? 24, 22 చూడాలి, నేను చదువుతుంటాను. ఫేలిక్స్ ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడై. ఎలా తెలుసు ఫేలిక్స్కి సందేశం? ఈ మార్గం అంటే ఏ మార్గం? క్రీస్తు మార్గం గురించి ఫేలిక్స్కి తెలుసు. సహస్రాధిపతి లూసియా వచ్చినప్పుడు, అంటే 24:1 నుంచి చదివితే మీకు సందర్భం అర్థమవుతుంది, మనకు అంత టైం లేదు. అంటే యూదులు పౌలు కోర్టులో ఒకరి వాదనలు ఒకరు వినిపిస్తారు. ఒకరి వాదనలు ఒకరు విన్న తర్వాత ఫేలిక్స్ చివరిగా ఎలాంటి ఆలోచనకు వచ్చాడనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నామా. మీరు తర్వాత 1 నుంచి చదవండి మీకు సమయం ఉన్నప్పుడు. సహస్రాధిపతి లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలుపు చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనుల్లో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాడు. కొన్ని దినములైన తర్వాత ఫేలిక్స్ యూదురైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందుల విశ్వాసమును గురించి అతను బోధింపగా వినెను. ఒక అత్యద్భుతమైన భాగ్యం. యేసుక్రీస్తుని అంగీకరించే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు అతని జీవితంలో కల్పించాడు. కానీ దాన్ని పోగొట్టుకున్న మనిషి వినియోగించుకున్న దాన్ని. అతి ప్రాముఖ్యంగా 3 అంశాల గురించి మాట్లాడాడు అపోస్తలుడైన పౌలు. 25వ వచనం. అప్పుడు అతను పౌలు నీతిని గూర్చి, 2 ఆశ నిగ్రహమును గూర్చి, 3 రాబో విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగులు భయపడి. ఆ ప్రసంగాలు విని ఫేలిక్స్ భయపడిపోయాడు, ఉనికిపోయాడు. ఆ ప్రసంగాలు కూడా చూడండి, అద్భుతమైన ప్రసంగాలు అంశాలు. 1 నీతి. రాజకీయ నాయకుల దగ్గర ఉండదు ఏంటిది? రాజకీయ నాయకుల దగ్గర ఏముండదంటే నీతి ఉండదు, దుర్నీతి ఉంటుంది దగ్గర, నీతి ఉండదు వాళ్ళ దగ్గర. 2వ అంశం ఏంటి? ఆశా నిగ్రహం. వాళ్ళ దగ్గర ఆశా నిగ్రహం ఉంటాయి వాళ్ళ దగ్గర. అబ్బాయి వాళ్ళ ఆశను నియంత్రించుకోరు కదా, దురాశపరులు అవుతారు ఇంకా వాళ్ళు. 3 రాబోయే తీర్పు గురించి. ఇదిగో భవిష్యత్తులో తీర్పు ఉంది. ఎప్పుడైతే ఈ 3 ప్రసంగాలు చేశాడో ఫేలిక్స్ ఏమైపోయింటామా? భయపడిపోయి ఇప్పటికి వెళ్ళము, నాకు సమయమే నేను పిలిపించని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరికినని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. అంటే వాక్యం వినటానికి కాదు సంభాషణ. దేనికి సంభాషణ? ఏమన్నా లంచం ఎత్తాడేమో, ఏం నేరం చేయలేని సంగతి తెలిసింది ఫేలిక్స్కి కూడా. ఏ నేరం చేయలేదని సంగతి తెలిసి కూడా వదిలిపెట్టట్లే మనిషి. ఎందుకు తిప్పుతున్నాడు? వాయిదాలు తిప్పుతున్నాడు, బాగా వాయిదాలు తిప్పుతున్నాడు ఈ మనిషిని జైల్లో. ఎందుకంటే డబ్బు కావాలి, లంచం కావాలి. 27వ వచనంలో 2 సంవత్సరాల తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియో ఫేస్తో వచ్చాను. జడ్జి మారిపోయేటప్పుడు అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకొని వాళ్ళని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టిపోయాను.
2 సంవత్సరాలు ఒక నిర్దోషిని నిర్దాక్షిణ్యంగా జైల్లో ఉంచి తన పని తను చూసుకొని దులుపుకొని వెళ్ళిపోయాడు అనమాట. అంటే వాయిదా. అతను తప్పు చేయలేదు అనే సంగతి ఫెలిక్స్కి తెలిసినా సరే ఆ మనిషి పౌల్ని ఏం చేసాడమ్మా 2 సంవత్సరాలు తిప్పుతూ ఉన్నాడు. వాయిదాలు వేస్తూనే ఉంటాడు. ఎందుకు? పౌలు వల్ల ఏమైనా లాభం దొరుకుద్దేమో. కాబట్టి రేపు అని వాయిదా వేయటం అనేది ఒక అవిశ్వాస యొక్క లక్షణం, ఒక అవిశ్వాస దినం. కాబట్టి భౌతికమైన పనులు కానీ, ఆత్మ సంబంధమైన పనులు కానీ, దైవికమైన విషయాలు కానీ ఏం చేయకూడదురా? వాయిదా వేయమంటాడు. ఎప్పుడు కూడా వాయిదా వేయక. ఒకవేళ భౌతికమైన పనులు ఉన్నాయి సరే, ఏ రోజు పని ఆ రోజు ఏం చేయాలా? చేస్తే మంచిది, వృద్ధిలోకి వస్తుంటాం. దైవికమైన విషయం కూడా ఏం చేయాలి? అలా చేస్తూనే ఉండాలి. నేను ముగింపు చేస్తాను సార్, పోటీకి చూడండి. దైవికమైన విషయాలని క్రైస్తవులు ఏం చేయకూడదు? వాయిదా వేయకూడదు అంశం గురించి నేర్చుకున్నాం. కాబట్టి రేపు అనేది నీదా దేవుని స్వాధీనమా? దేవుని స్వాధీనం. కాబట్టి ఏ దినమున ఏ సంభవించినా ఎవరికైనా తెలుసా? తెలియదు. యేసుక్రీస్తు వారు కూడా ఏమన్నమ్మా, ఏనాటికి ఆనాటికి చాలు, రేపటి గురించి చింతించమాకండి. 2, నేడు అనేది విశ్వాసుల యొక్క దినం. కాబట్టి గ్రంథంలో వాక్యానికి లోబడ్డ వాళ్ళందరూ కూడా వెంటనే పనులు చేశారా? వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోయారా? బయోజు గురించి ఏమన్నా నయోమి, నేడు ఆ పని చేస్తే తప్ప ఆ మనిషి ఊరుకోడు. యేసుక్రీస్తు వెంటనే ఏం చేశాడు? అపోస్తులు కూడా వెంటనే ఏం చేశారు? వెంటనే అపోస్తులు వచ్చారా? లేకుంటే రేపొద్దాం అనుకున్నారు వాళ్ళు? నఫంసు కూడా ఎప్పుడు బాప్తిసం పొందిన నఫంసు సరసల నాయకుడు. పౌలు కూడా బాప్తిసం పొందిన వెంటనే ఏం చేశాడు? దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు కదా. తర్వాత వాయిదా వేయకుండా విషయాలు ఏంటి? 5 విషయాలు కదా. 1 రక్షణ, 2 ప్రార్థన, 3 బైబిల్ చదవటం, 4 పాపాన్ని ఒప్పుకోవడం, 5వది సమాధాన పడటం. రేపు పలకరెత్తాలి, రేపు సమాధాన పడదాంలే కాదు, నేడే. వాయిదా వేయడం వలన సులువైందంటావా? భారం పెరుగుతుందంటావా? ఒకవేళ పాపాన్ని ఒప్పుకోలేదు అనుకో, పాప పొట్ట ఏమైపోతుంటుంది? దినదినం అది పెరిగిపోతుంటుంది, పొట్ట పెరుగుతుంటుంది అనమాట. పొట్ట పెరిగినట్టు. ఒకవేళ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామనుకో కనికరం పొందుతాడు కదా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందు. ఎప్పుడు ఒప్పుకోవాలి అది? నేడే, వెంటనే ఒప్పుకోవాల్సిన అవసరత ఉంటుంది. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము ఉండకూడదు. వెంటనే నువ్వు సమాధాన పడాలి. ఒకవేళ అరిచావా, కోపడ్డావా, వెంటనే నువ్వేం చేయాలి? భర్తతో ఏం చేయాలి? వెంటనే ఎన్ని రోజులు మాట్లాడకుండా వచ్చి భర్తతోటి చెప్తారు. మీరేమన్నా 2 రోజులు పలకరించకుండా ఉండొచ్చానా? భార్యతో ఎన్ని రోజులు మాట్లాడకుండా వచ్చాట? ఆదివారం శనివారం దాకా మాట్లాడకూడదనా? ఆదివారం ఆరాధన పోవాలి కాబట్టి శనివారం దాకా నేను మాట్లాడను, ఆదివారం ఉదయాన్నే మాట్లాడతాను. ఎందుకు ఆదివారం ఉదయం? ఆరాధన పోవాలి కాబట్టి. అంటే ఈ వారం రోజులు ఏం చేయొచ్చు? నీ పంతం, నీ ఈగో, ఆ టైప్ మనుషులు కూడా ఉంటారు. ఆదివారం ఉదయం మాట్లాడతారు వాళ్ళు, మిగతా ఈ వారం అంతా ఏం చేస్తారు? మరి మంచిదే అది? సూర్యుడు అస్తమించే వరకు ఏమని చెప్తున్నాడు అంటే నువ్వు వారం ఉంచుతావా? నువ్వు వారం మాట్లాడకుండా ఉంటావా? రేపు అనేది అవిశ్వాసుల యొక్క దినం. వాయిదా వేయటం అనేది ఒక అవిశ్వాసం. శ్రద్ధగా దేవుని వాక్యం విన్న మీ అందరికీ